వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. హెల్మెట్ ప్రాముఖ్యతపై మీడియా సభ్యులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఎన్జేఎఫ్ లయన్స్ సిలివేరు మంగళ సౌజన్యంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మద్యం పంపిణీ. ఆసన స్వచ్ఛత సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో వట్టిమర్తి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. పవర్ లూమ్స్ కార్మికుల సమస్యల గురించి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన రఘునాథపురం పద్మశాలి నాయకులు. అనంతరం గ్రామంలో జయశంకర్ బడిబట్ట కార్యక్రమం. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ. నల్గొండలోని 19వ వార్డులో అభివృద్ధి పనులపై స్థానికుల ప్రశంసలు. మరిన్ని పనులు చేయాలని ప్రభుత్వానికి విన్నపాలు. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామన్న సిడిపిఓ సుబ్బలక్ష్మి. దుద్దెపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండ, పల్లెపహడ్, మాదాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండ, పల్లెపహడ్, మాదాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ధాన్యం తేమ శాతం, తూకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు మొత్తం మారిందా? ఎండిపోయిందా? హలో, తుర్కపల్లి ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటరు తల్లి గోగులి 2 ఎకరాలు నాటు పెట్టిందట. ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక మాకు నీళ్ళు వస్తున్నాయి, పొలం మారిందని చెప్తుంది. అందుకే రైతులు పండగ చేసుకోవాలని చెప్పి ప్రతి పండించిన పంట కూడా ప్రభుత్వానికి అమ్మాలి. దళారులకు ఎక్కడ కూడా మోసపోవద్దు. ప్రభుత్వం మంచి ధర ఇచ్చి నాణ్యమైనటువంటి వడ్లు ఇచ్చి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, కాంటలు కూడా పండుగ వాతావరణంగా రైతులే వాళ్ళు కాంట ఓపెన్ చేసుకొని ఇలా ఐకేపీలు, పిఎస్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా ఉందా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా దరిద్రతో పాటు ప్రకృతి పెను విపత్తును ఎదుర్కొంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని కేంద్రీయ విద్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు
నిర్వహించిన సైకిల్ ర్యాలీని కేంద్రీయ విద్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బుధవారం నల్గొండ పట్టణం రామ్నగర్లోని పాత మోనో కాలేజ్ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతుండగా నల్గొండ జిల్లా కలెక్టర్ పాఠశాలలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. పాఠశాల భవనం అంతటా పరిశీలించిన కలెక్టర్ కొన్ని చిన్నపాటి మరమ్మతుల అవసరాన్ని గుర్తించి వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వంటగదిలో కూరగాయలను పరిశీలించారు. కిచెన్ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వేసవి సెలవుల సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాల మూసే సమయంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వంట సరుకులు తీసేయాలన్నారు. పాఠశాల పునఃప్రారంభంలోపు మైనర్, మేజర్ రిపేర్లను చేయించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశయంతో ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను జిల్లా యంత్రాంగం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, మైనారిటీ రెసిడెన్షియల్ ఆర్సీఓ శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ షాహీన్ షేక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మీడియా సభ్యులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు మరియు ప్రాణ నష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ మీడియా సభ్యులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు మరియు ప్రాణ నష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మీడియా సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో మీడియా మిత్రులు ముందుండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్మెట్ వినియోగం గురించి ప్రజలకు సరైన సమాచారం చేరవేసి ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించే అలవాటు ఏర్పడేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు. అనంతరం శాంతలక్ష్మి ఫౌండేషన్ ఆర్గనైజర్స్ కంబాలపల్లి ఉపేందర్, మన్నం యాదగిరి సహకారంతో రోడ్డు భద్రతను ప్రోత్సహించే భాగంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మీడియా సభ్యులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో మరింత చైతన్యం పెంపొందుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎస్డీసీఐ రాము, వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, ఉమెన్స్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్, ఇతర పోలీస్ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే
బుధవారం నల్గొండ పట్టణం రామ్నగర్లోని పాత మోనా కాలేజ్ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతుండగా నల్గొండ జిల్లా కలెక్టర్ పాఠశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. బుధవారం నల్గొండ పట్టణం రామ్నగర్లోని పాత మోనో కాలేజ్ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆకస్మికంగా సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతుండగా నల్గొండ జిల్లా కలెక్టర్ పాఠశాలలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలు, విద్యార్థులకు అందుతున్న వసతులను స్వయంగా పరిశీలించారు. పాఠశాల భవనం అంతటా పరిశీలించిన కలెక్టర్ కొన్ని చిన్నపాటి మరమ్మతుల అవసరాన్ని గుర్తించి వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వంటగదిలో కూరగాయలను పరిశీలించారు. కిచెన్ చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వేసవి సెలవుల సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాల మూసే సమయంలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వంట సరుకులు తీసేయాలన్నారు. పాఠశాల పునఃప్రారంభంలోపు మైనర్, మేజర్ రిపేర్లను చేయించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ సాధించాలనే ఆశయంతో ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను జిల్లా యంత్రాంగం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు తల్లిదండ్రులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ చెప్పారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, మైనారిటీ రెసిడెన్షియల్ ఆర్సీఓ శ్రీకాంత్, పాఠశాల ప్రిన్సిపల్ షాహీన్ షేక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చౌటుపల్ కేంద్రంలో బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంజేఎఫ్ లయన్ సిలివేరు మంగయ్య సౌజన్యంతో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమం సుమారుగా 30 వరకు జరుగుతుందని తెలియజేశారు. అందులో భాగంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. చౌటుపల్ కేంద్రంలో బుధవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంజేఎఫ్ లయన్ సిలివేరు మంగయ్య సౌజన్యంతో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమం సుమారుగా 30 వరకు జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ విజయ్ మోహన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఎంజేఎఫ్ లయన్ తిరందాసు జగన్, సెక్రటరీ ఎంజేఎఫ్ లయన్ మహమ్మద్ అత్తార్ పాషా, ట్రెజరర్ ఎంజేఎఫ్ లయన్ సిలివేరు మంగయ్య, లయన్ నాంపల్లి రమేష్, ఎంజేఎఫ్ లయన్ కాసుల వెంకటేశం, ఎంజేఎఫ్ లయన్ కటికం ప్రశాంత్, ఎంజేఎఫ్ లయన్ కోసం రామరెడ్డి, ఎంజేఎఫ్ లయన్ కంసుడు చంద్రశేఖర్, ఎంజేఎఫ్ లయన్ దాచపల్లి శ్రీనివాస్ గుప్తా, ఎంజేఎఫ్ లయన్ డిఆర్ వేముల నరసింహ, ఎంజేఎఫ్ లయన్ చింతల ప్రభాకర్ రెడ్డి పాల్గొని విజయవంతం చేశారు.
అదే మన ఐ ఆపరేషన్స్ కూడా వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 5 years నుంచి నాకు తెలియదు 10 years ఎబో ద్వారా వీళ్ళు కార్యక్రమాలు అనేది జరుపుకుంటూ 2016 నుంచి రకరకాల కార్యక్రమాల ద్వారా చౌడపల్లి ప్రజలకు ఉపయోగకరమైన విధంగా వీళ్ళు చాలా కార్యక్రమాలు అనేది చేయడం జరుగుతుంది. అది దాంట్లోని భాగంగా ఈరోజు సేవ చేసే దాన్ని గుర్తింపు చేసే విధంగా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి మన ఒక్కొక్కరికి 2 ఉండొచ్చు. అదేవిధంగా బ్రిడ్జ్ వర్క్ చేసే లేబర్ వాళ్ళకు కూడా డైలీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని రోజులండి ఇది వీలుని బట్టి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎండకు పబ్లిక్ సేవ చేయడం వాళ్ళు గుర్తింపు మంచి కార్యక్రమాన్ని ఇంకా జరుపుకోవాలి. మంచి కార్యక్రమం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తి గ్రామంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని చెరువు పనులు మరియు ఇతర ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మానవతా దృక్పథంతో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సంస్థ చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని చెరువు పనులు మరియు ఇతర ఉపాధి పనుల్లో నిమగ్నమైన కూలీలు ఎండ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఈ చిన్న ప్రయత్నం చేశామని తెలిపారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో ఎండాకాలంలో బాటసారులకు కూలీలకు నీడను చల్లని పానీయాలను అందించాలని ఆయన కోరారు. గ్రామ శివార్లలో పనిచేస్తున్న సుమారు 100 మంది కూలీలకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసరా సేవా సంస్థ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హరికృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి శ్రీలతా శ్రీను, ఉప సర్పంచ్ బెల్లి భవానీ, గ్రామ కార్యదర్శి వలిగొండ రమేష్, ఉపాధి క్షేత్ర సహాయకుడు నూనె శివ మరియు వార్డు సభ్యులు సిరిపంగి లక్ష్మమ్మ, జాల శిరీష, సంకబుడ్డి జనార్దన్, జాలా సైదులు, నర్ర అనంతరెడ్డి, గ్రామ ప్రముఖులు మరియు ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమపై చూపుతున్న ఈ ఆదరణకు కూలీలు సంస్థ చైర్మన్ హరికృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హలో హలో ఏ కుంటలా మజ్జిగ పోలీస్తారు మాకు సరే అప్పుడే తాగిరు కదా ఏమో బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు బుధవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసంలో కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి నాయకులు బుధవారం హైదరాబాద్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని వారి స్వగృహంలో కలిసి చేనేత పవర్లూమ్స్ కార్మికుల సమస్యల గురించి వినతి పత్రం అందజేశారు. రఘునాథపురం మాజీ సర్పంచ్, యాదాద్రి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, రాష్ట్ర యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేతలు పవర్లూమ్స్ త్రిప్ట్ పథకం సమస్య గురించి, చేనేత పవర్లూమ్స్ కార్మికుల రుణమాఫీ, ఉచిత కరెంటు గురించి శాసనమండలి చైర్మన్కు తమ సమస్యలను విన్నవించారు. పవర్లూమ్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిప్ట్ పథకం మే 2025 ముగిసింది. త్రిప్ట్ పథకం ముగిసి 11 నెలలవుతున్నా ఇంకా ప్రారంభం కాలేదని, త్రిప్ట్ పథకం ప్రారంభం చేసే విధానం సీఎంతో చేనేత జౌళి శాఖ మంత్రితో మాట్లాడి వెంటనే తిరిగి త్రిప్ట్ పథకం ప్రారంభించాలని కోరారు. త్రిప్ట్ పథకం చేనేత కార్మికులకు 8% డిపాజిట్ చేస్తే వారి ఖాతాకు ప్రభుత్వం 16% జమ చేయుచున్నది. 1200 జమ చేస్తే 2400 ఇస్తుంది. అదే మాదిరిగా పవర్లూమ్ వారికి జమ చేయాలని చైర్మన్ని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిందని, తమిళనాడులో మరమగ్గాలకు 750 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారని, అదేవిధంగా మన తెలంగాణలో కూడా ప్రభుత్వం అమలు చేయాలని, పవర్లూమ్ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి పై సమస్యల గురించి వెంటనే ఫోన్లో సీఎం రేవంత్ రెడ్డితో చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడారు. త్రిప్ట్ పథకం అతి త్వరలో ప్రారంభించే విధంగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో 10 నుండి 15 రోజుల్లో త్రిప్ట్ పథకం ప్రారంభిస్తామని శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి సీఎం తెలిపారు. ఈ సందర్భంగా వారిని చేనేత శాలువాలతో ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురం మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గాడిపల్లి శ్రవణ్ కుమార్ నేత, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్ నేత, పద్మశాలి నాయకులు లెగిశెట్టి సత్యనారాయణలు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో బుధవారం జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం బడి ముద్దు, ప్రైవేట్ బడి వద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని ఉపాధ్యాయులు గ్రామస్తులకు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలం అనంతారం గ్రామంలో బుధవారం జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ బడి ముద్దు, ప్రైవేట్ బడి వద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని ఉపాధ్యాయులు గ్రామస్తులకు వివరించారు. మీ పిల్లలను తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలే నేడు ఉన్నత స్థానాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ బడిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మంచి విద్య, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు అన్నీ ఉచితం. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పాఠశాలలనే ఎంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల వినోద్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పునర్వసు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజనీ కుమారి, గ్రామ సెక్రటరీ దయాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఉప్పలమ్మ, స్వప్న, బీపీఎం లక్ష్మి, నర్సు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్మశాన వాటికలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానికులు ఊరట కలుగుతుందని తెలియజేశారు. శ్మశాన వాటిక పరిసరాల్లో పెరిగిపోయిన కంప చెట్లను తొలగించి శుభ్రపరిచిన మున్సిపల్ అధికారులు. అదేవిధంగా చుట్టూ సీసీ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడికి వెళ్లే ప్రజలకు సౌకర్యంగా కలిగిందని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక నివాసి కంచనపల్లి సరోజ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని 19వ వార్డు శ్మశాన వాటికలో ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులతో స్థానికులు ఊరట కలుగుతుందని తెలియజేశారు. శ్మశాన వాటిక పరిసరాల్లో పెరిగిపోయిన కంప చెట్లను తొలగించి పరిశుభ్రంగా మున్సిపల్ అధికారులు శుభ్రపరిచి అదేవిధంగా చుట్టూ సీసీ రహదారి నిర్మాణం చేపట్టడం వల్ల అక్కడికి వెళ్లే ప్రజలకు సౌకర్యం కలిగిందని తెలుపుతూ ఈ సందర్భంగా స్థానిక నివాసి కంచనపల్లి సరోజ మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం కృషి చేసిన కృషికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మరియు 19వ వార్డు కార్పొరేటర్ గణేష్కు వార్డు ప్రజలు శ్మశాన వాటిక పరిసరాలు శుభ్రమైనందుకు గాను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పనులు మరిన్ని ప్రాంతాల్లో కూడా చేపట్టాలని ఆమె కోరారు. స్థానికులు కూడా ఈ పనులను అభినందిస్తూ శుభ్రత మరియు సౌకర్యాల పరంగా ఇది ఒక మంచి మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. దోమలపల్లి సరోజ టౌన్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ టౌన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను శ్మశాన వాటిక 25లో చూసినప్పుడు ఆ విధంగానే ఉండే, 26లో వచ్చినప్పుడు ఆ విధంగానే ఉంది. కాబట్టి మా సొంత అక్క చనిపోతే నేను వెళ్ళినాము. అక్కడ మొత్తం కంప చెట్లతో ఆవరించి మొత్తము అంతా బాగలేదు, వసతులు లేక, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత బాత్రూమ్ లేక చేయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాంట్లో నేను చెప్పినాను. చెప్పగానే మీరు ఎంబటే స్పందించను. చాలా చాలా మీకు ధన్యవాదములు, చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ మీరు బాత్రూమ్ కట్టించి సీసీ కెమెరాలు తర్వాత లైట్స్ ఇట్లా పెట్టి మంచిగా చేయాలని మరి కోరుచున్నాను. తర్వాత తాను ఈ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి, గురు చైతన్య గారికి, కమిషనర్ గారికి, టౌన్ సెక్రటరీ, టౌను వాళ్ళకి ఇట్లా అందరికీ కూడా నా ధన్యవాదములు. నేను చెప్పగానే మీరు స్పందించి మీరు చేసేందుకు చాలా చాలా
ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉత్తపల్లి టౌన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఓకే, అంతేనా? మీరు క్లీన్ చేసారు, కంప చెట్లన్నీ క్లీన్ చేసారు, సీసీ రోడ్లు గిట్ల వేయించారు. కాబట్టి మీరు మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టించి బాత్రూమ్లు కట్టించి ఆ ప్రభుత్వం ప్రజా సమస్య ప్రభుత్వం, నేను టౌన్ సెక్రటరీ, మహిళా కాంగ్రెస్ టౌన్ సెక్రటరీ దోమతల్లి సరోజ, మన ప్రభుత్వం కాబట్టి మన గవర్నమెంట్ కాబట్టి నేను మాట్లాడుతున్నాము. మీరు ఎంబటే స్పందించి అందరికీ టౌన్ ఆఫీసర్కు, కమిషనర్ గారికి, టౌన్ ఆఫీసర్ గారికి, గురు శ్రీనివాస్ రెడ్డి గారికి, గురు చైతన్య గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రజా సమస్యలు అన్నీ తీర్చవలనే మరీ కోరుతున్నాను. ఓకే. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సిడిపిఓ సుబ్బలక్ష్మి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ సెక్టార్ హెచ్పిసి గోపాలపురం అంగన్వాడీ సెంటర్ నందు సూర్యాపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ సుబ్బలక్ష్మి అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ సెక్టార్ హెచ్బిసి గోపాలపురం అంగన్వాడీ సెంటర్ నందు సూర్యాపేట ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రయోజనాలు, వినియోగంపై అవగాహన కల్పించారు. వీటితో పాటు చిన్నారులకు కథలు, మెదడు పనితీరు, చిన్నతనంలోనే విద్యాభ్యాసం వంటి కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజు తీసుకునే ఆహారం స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవడం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్త వృద్ధి, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీవక్రియ మెరుగుపరచడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మన్సూర్ బి ఫారూక్, అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్ వీరమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని దుద్దెపూడి గ్రామంలో సత్తుపల్లి లయన్స్ క్లబ్, లయన్స్ ఐ హాస్పిటల్, వైరా ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి రవిచంద్ర 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 30 మందికి కంటి ఆపరేషన్స్ను గుర్తించారు. సత్తుపల్లి మండల పరిధిలోని దుద్దెపూడి గ్రామంలో సత్తుపల్లి లయన్స్ క్లబ్, లయన్స్ ఐ హాస్పిటల్, వైరా ఆధ్వర్యంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి రవిచంద్ర 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 30 మందికి కంటి ఆపరేషన్స్ గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు లయన్స్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ కాప మురళీకృష్ణ, ఐ హాస్పిటల్ నిర్వాహకులు లయన్ డాక్టర్ ఉండ్రు శ్యాంబాబు, డాక్టర్ రవిచంద్ర కంటి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లయన్ గోగడ రవి, సెక్రటరీ లయన్ ఎంఎస్ఎన్ వీరమణ, లయన్ ట్రెజరరీ చెల్లగుండ్ల అప్పారావు, సర్పంచ్ మొరంపూడి అనసూర్య, ఉప సర్పంచ్ మొరంపూడి శ్రీధర్, లయన్స్ క్లబ్ సభ్యులు, వృద్ధులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. వరధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లయ్య. ప్రజాపాలన
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. హెల్మెట్ ప్రాముఖ్యతపై మీడియా సభ్యులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని మైనారిటీ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఎన్జేఎఫ్ లయన్స్ సిలివేరు మంగయ్య సౌజన్యంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మజ్జిగ పంపిణీ. ఆసన స్వచ్ఛత సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో వట్టిమర్తి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. పవర్ లూమ్స్ కార్మికుల సమస్యల గురించి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన రఘునాథపురం పద్మశాలి నాయకులు. అనంతరం గ్రామంలో జయశంకర్ బడిబట్ట కార్యక్రమం. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు కలిసి గ్రామ వీధుల్లో భారీ ర్యాలీ. నల్గొండలోని 19వ వార్డులో అభివృద్ధి పనులపై స్థానికుల ప్రశంసలు. మరిన్ని పనులు చేయాలని ప్రభుత్వానికి విన్నపాలు. చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు పోషణ్ పక్వాడా నిర్వహిస్తున్నామన్న సిడిపిఓ సుబ్బలక్ష్మి. దుద్దెపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.